quarterfinals level 2 from Queenside. You girls just set the floor on fire. చెప్పండి. ఈ వారం ఇగో నీకో దండం. సరే ఏ మాటగా మాటరా, మీ ఇద్దరికి మాటలేవంట కదా. మాట్లాడడానికి ఏం రీజన్ లేదు. మీరు రండి, ఇక్కడ రండి. మేడం గారితో పలకరించాలి, మాట్లాడాలి, అప్పుడు మాట్లాడినాను మేము నమ్ముతాం. సర్లే, మీ టీం వాళ్ళు ఎలా ఉన్నారు సుధీర్ గారు? నా టీం వాళ్ళు అందరూ బాగున్నారు. ఇది బ్లాక్ బస్టర్ ఫ్లాప్. సుధీర్ గారు, మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదా? ఏమీ లేదు. ఏముంది? రష్మి ఏంటి సుధీర్? కాదు, ఏంటి అంత కామెడీగా ఉందా ఏంటి రష్మి అంటే నవ్వుతావు? నా మొహం కామెడీ మొహం. ఈ గ్యాప్ లో ఇది ఒక నిజం రా. సీరియస్ గా నువ్వు ఫ్లో లో నిజం చెప్పేసావు కానీ కారు కొన్న పార్టీ ఇవ్వలేదు, నువ్వు ఇల్లు కొన్నా పార్టీ ఇవ్వలేదు. నీదంటే కార్ ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి పార్టీ ఇవ్వాలి. నా ఇంకా ఇల్లు అవుతుంది కాబట్టి. గృహ ప్రవేశం అయింది కదా. చాలా ప్రవేశాలు అయినాయి, ఇప్పుడు వాటి సంగతి ఎందుకు? జనరల్ గా మాట్లాడుకోండి. ఏమన్నాడు? చాలా ప్రవేశం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం, నిరోధకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. ఒక హిందీ పోయం చెప్తాడు, అది మీరు నేర్చుకుని రిపీట్ చేయాలి. జలక్ దిక్ ఆజా ఆజా, ఏక్ బార్ తుమ్ ఆజా, దో బార్ దో జన్ ఆజా. ఇప్పుడు దీన్ని తెలుగులో ఆయన అర్థమయ్యేలా చెప్తారు మనకి. జలక్ తిక్ ఆజా ఆజా అంటే ఏంటి సార్? తొందరగా వచ్చే ఏక్ బార్, ఒక్కసారి. ఏ హిందీలో లేని ప్రాబ్లం, ఏక్ బార్ ఆజా దో బార్ ఆజా నువ్వు మార్చలేకపోతే. ఒక్కసారి రా. అమ్మో అలా కూడా బాగా. కటిక వాళ్ళ కథలు ముగియ, కంటి కొసల అగ్ను లెగయ, కండగా ఒళ్ళు నరక, చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవదా. దీనికి భయపడ్డావా? నా సత్తా ఏంటో చూపిస్తాను, చూస్తావా? విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, కసిక నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేడు నీ కథ ముగించేసి పోగా, వచ్చింది రా. She's not a fighter, she's a warrior. హోరు గాలి లాగ వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా, అడామగా కలిసి వచ్చరా, నిన్ను నింగి వేయ కాళి వచ్చరా. రే రే రే. ఓ పాపా లాలి జన్మకే లాలి. నీ క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో, నాకెందుకు చెప్పలేదు? అంటే నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అది రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. పండక్క నేను వస్తుంటే ఒక నన్ను చూసి తారా జువ్వా అన్నాడు తెలుసా? తారా జువ్వా అని ఉంటాడు, పోరా పువ్వా అని ఉంటాడు. కీర్తి రెడ్డి, మరి మీరు? లాగేసిన చడ్డీ ఇప్పుడు అవసరం ఈ పరిసరాలన్నీ. ఒకవేళ మనకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి నీ పోలికలు వస్తాయా, నా పోలికలు వస్తాయా? నా పోలికలు వస్తాయిరా. ఫ్లూటు జింక ముందు అంత ఓపిక నాకు లేదు.
కొత్తగా సినిమా ఒకటి మొదలు పెట్టాం బాబాయ్. కొంతమంది అన్నారండి, ఒరే అసలు అనుభవం లేదు, ఫస్ట్ టైం సినిమా తీస్తున్నావు, దెబ్బ కొట్టిందంటే వడుక్కుంటావు జాగ్రత్త అన్నారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నావు అదే కదండి. అరే ఏ సినిమా తెస్తున్నారా మీరు? బొచ్చులో రూపాయి ప్రొడక్షన్స్ వారి తీసుకోండి బాబయ్య. ఏం చేయాలి ఇప్పుడు? యాక్టింగ్ చేయాలి బాబయ్య. అదే కొంచెం కష్టం. యాక్షన్ బాబయ్య. అంకుల్ ఈ అమ్మాయిని ఇస్తే తీసుకెళ్ళిపోతారు. కట్ 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 కట్. ఏంటండి ఆ డైలాగ్ ఏది, డెలివరీ ఏది? పొట్ట మాత్రం వేసుకుంటే పెద్ద జగద్గిరి గుట్టలాగా. పేపర్ ఏంటి నైట్ వచ్చాడు? అవును పగల కుదరట్లేదని నైట్ రమ్మన్నా. ఏంటి పగల పేపర్ చదవడం కుదరట్లేదని నైట్ రమ్మన్నా. మరి పాలోడేంటి నైట్ వచ్చాడు? అంటే తోడుకండి. ఏం తోడుకు? ఎవరు తోడుకు? మరి పూలోడంటే నైట్ రావాలి కదా, పొద్దున్న ఎందుకు వచ్చాడు? అంటే వీళ్ళిద్దరు నైట్ వస్తున్నారు కదా. ఏంటి బాంబులు పేల్చారేంటండి? ఇప్పుడు నేను బాంబులు పేలుస్తా, ఆ బాంబు తుస్సు అన్నది అనుకో, ఇక్కడ బాంబులు పేల్చక అక్కడ పంచులు పేల్చక ఏమయ్యా రమేష్ అని అంటారు. అనిపించుకోవడం కంటే పేల్చకపోవడం బెటర్ కదా. నేను రాను. రారా ఎందుకండి? ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్తా. నేనేదో చేశానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. నువ్వేం చెయ్యవు. సౌండ్ లేకుండా దీపావళి, బయటకెళ్లకుండా వినాయక చవితి, అమ్మాయి లేకుండా పెళ్లి, అవి లేకుండా కామెడీ జర వచ్చి రాగానే పంచులు పేల్చు. ఇంక చాలా స్కిట్. పద దీపం అనగానే రోజా గారు గుర్తొస్తారు. అబ్బా తను వెలుగుతూ ఎంతో మందికి వెలుగునిస్తుంటారు. చిచ్చుబుడ్డి అంటే మనోగారు గుర్తొస్తారు. ప్యాడ్ అని చెప్పి నవ్వులు విరజలుతూ ఉంటారు. ఇక అనసూయ భూచక్రం అన్ని ఛానల్ తిరుగుతూనే ఉంటది. మేడం మా షాపులో టపాసులు కొంటే పక్క ఊర్లో సౌండ్ వినబడుతుంది. అదేలాగా? అక్కడ తీసుకెళ్లి పెంచుకోవాలి అంతే. ముగ్గురులో ఎర్రి మేక ఎవరు? ముగ్గురు మేడం. రమ్మయ్య మమ్మల్ని చేశారేమో ఎర్రి మేకల్ని. భాస్కర్ ఈ మధ్య పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నాడు వర్షం వచ్చినప్పటి నుంచి. నన్ను పడేద్దాం అనుకుంటున్నారు ఆయన. అవ్వదు. ఏదో నిజంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు. స్కిట్లు అంటే లేదా? ఒక్క చోటే ఉంది, అది మొత్తం 3 times కూడా చేసేసాడు. ఏరా పొడుపులో ఇల్లు అమ్మేద్దామనే. బాగుంది. మర్చిపోయి ఈ అమ్మాయి పాయింట్ వేసుకొచ్చాడు. డైరెక్ట్ గారు వస్తున్నారు, ఇలా స్క్రిప్ట్ చూడమని చెప్పారు సార్. సరే గానీ సినిమా పేరేం పెట్టారు? ఎర్రి మేక. నువ్వు డైరెక్టర్ పిల్లలు. ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా సార్. సినిమా బాగా రావాలి సార్. సార్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్. యాక్షన్ కట్ సార్. టేక్ 15. కట్ సార్. దండం పెడతా సార్, కొంచెం బాగా చేయండి సార్. టేక్ 40. యాక్షన్ కట్ సార్. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది. ఏమో ఏంటి? నన్ను
శ్రీదేవి వచ్చిందంటున్నారు. అన్నారు శ్రీదేవి అంటున్నారు. అంటే ప్రేమ దొరికిందంటున్నారు హలో ఎక్స్క్యూజ్ మీ, పువ్వేంటి అక్కడెట్టు నేను మా టీం లీడర్ ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా. మరి పువ్వెట్టావేంటి? మా టీం లీడర్ పువ్వే కదా. వచ్చు నువ్వు. నన్ను పట్టుకొని గెట్ అవుట్ అంటావా? నీ పని ఇలా కాదురా. ఏం చేసి సౌండ్ వచ్చింది ముఖం పెట్టి ఎర్రగైపోయింది ఏదన్నా నీకు ఒకడే కొడుకు యుఎస్ వెళ్తున్నా 1 year లో ₹1 కోటి సంపాదించి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా, ఓకేనా? ఆఫ్టర్ 1 year అరే నరేష్ ఎక్కడ్రా? షబీనా ఎక్కడ్రా? షబీనా చనిపోయిందిరా. నా తీసి వేరే అమ్మాయికి పెట్టారా? ఎక్కడుంది? ఎక్కడ? ఆ ఇంట్లోనా? షబీనా ఎక్కడుందో గుండె? మందు బాబులం మేము మందు బాబులం తాగొచ్చావు నువ్వు? అవునా అట్లే మధ్య తాగేసి వెళ్ళి పడుకో. తాగొద్దని చెప్పాలా లేదా చెప్పాలి చెప్పు నువ్వు నన్ను తిట్టావు కదా, మరి అమ్మను కూడా తిట్టరా. లేదు అమ్మ మంచిది అమ్మని నువ్వు తిట్టకూడదు అమ్మని తిట్టలేవులే గాని ఇప్పుడు నేను కొడుకు నేను తిడతానులే అమ్మని. బాబు బాబు ఏంటి బాబు? ఎంత గౌరవం నువ్వు అంటే నాకు రాకేష్. సార్. ఏంటిది పద్ధతేనా అసలు? ఏం స్టేజ్ మీరు చేస్తుందంటే? కామెడీగా ఐఎమ్ సో సారీ. పైకి వెళ్ళండి ప్లీజ్. సరే నేను చెప్తాను నువ్వు కూడా వెళ్ళు. ఐఎమ్ సారీ సార్. సారీ మేడం. ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దాని కోడి భుజం మీద కడవా దాని గుట్టపు రైకలు నరియా అది రమ్మంటరా దొరసలియా దాని పేరే సరంగదరియా. జుంబా ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ రామని గారు, అసిస్టెంట్ నేను. స్టూడెంట్స్ మీరు దీపావళి ప్రోగ్రామ్ అని పిలిచారు, మీరు జుంబా ప్రోగ్రామ్ అని చెప్పుంటే ఎవరితో చెప్పమంటావు అక్క? నన్ను కూడా యాంకరింగ్ అని తీసుకొచ్చి ఏమేం చేస్తున్నారు చూడు అసలు. మీరు చూస్తూ ఉండండి మేడం, మా మేడం దగ్గర మీరు జుంబా కరెక్ట్ గా 1 week చేస్తే మీ వడ్డానం లూస్ అవ్వకపోతే ఈవిడ పేరు మార్చండి. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. చూడండి మేడం, సూదిలో దారం, హోల్ లేని సూది ఇచ్చాడ్రా ఎవడో. ఇది రే 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 ఇది సూది కాదురా, ఇది గుండు సూది. అంతంత కళ్ళు ఉంటే కనిపించక ఇంకేమవుతాయి చెప్పండి. కాదండి, కోవిడ్ లో పని లేక కుట్టు బ్రతుకుతున్నామని సింబాలిక్ గా ఇప్పుడు తొక్కుడు బిల్ల అడ్డం ఎలా? ఇదిగోండి ఇది బిల్ల, దీన్ని తొక్కితే ఇది తొక్కుడు బిల్ల. ఇప్పుడు వరలక్ష్మి గారు తొక్కుడు బిల్ల ఆడబోతున్నారు. నడుచుకుని వచ్చేసేయండి. ఊరికే మీ మోకాళ్ళ మీద తెచ్చుకోకండి మా ప్రోగ్రామ్ ని నమ్మి. మాది మరీ అంత పద్ధతైన ప్రోగ్రామ్ ఏం కాదు. మీరు అక్కడే ఉండండి, నేను తోస్తా కొంచెం. ఇదిగో యాక్చువల్
యాక్చువల్లీ ఆవిడ లంగా చాలా పెద్దది, ఆవిడ దూకినట్టు యాక్ట్ చేశారు. 5 స్టోన్స్ ఆడదాము. టచ్ అయింది, టచింగ్స్ ఉంది, టచింగ్స్. టచ్ అయిపోయింది, అవుట్. ఏమే దీపావళి అనుకుని వచ్చాం కానీ మీరు శివరాత్రి రోజు ఆడించే ఆటలన్నీ ఆడుతున్నారండి. వీరి వీరి గుమ్మడి పండు వీని పేరు ఏమిటి? పక్కండి. ఇది యమున గారు కాదు, సుమ గారు కాదు. ఓపెన్ ఐస్. I lost 5 people in my family. మా సిస్టర్, చిన్న సిస్టర్ సరస్వతి హస్బెండ్ కోవిడ్ లో చనిపోయారు. సరస్వతి కూడా చచ్చిపోతుంది అనుకున్నాం, చాలా కష్టపడి బతికించుకున్నాం. చూడటానికి కూడా పంపించలేదండి నన్ను. నలుగురు సిస్టర్స్ ఉన్నారు, ఎవరు అనలేదండి. తను ఒక్కతే తన మొగుడు శవాన్ని తీసి మనిషి చాలా బాగా పాడాడమ్మా, అలాగే తీసుకెళ్లిపోతున్నావు మమ్మల్ని. మనసు మీద వయసుకున్న అదుపు నాయుడు, నువ్వు చేసే తప్పు. పూర్వం 7-8 వీడియోలు చూసేవాడిని, ఇప్పుడు 2-3 వీడియోలకే డేటా అయిపోతుంది. నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు. మీరేనా? మీ వీడియోనే చూస్తున్నాం. ఎంఆర్ఓ గారు మీరేం చేయలేరా? సర్లే, మెడలో ఏంటండి చేయను. మీరే చేయనప్పుడు మరి నేనేం చేయనండి. అరే ఈ పొలం దాటకుండా వేసేయండి రా మనోడిని. ఆ కంచె మనది, ఆడి కంచి ఈ పక్కన ఉంది. మీరు పాడుతూ ఉంటే నాకు నిజంగా ఎక్స్పర్ట్ లా పాడారు. హ్యాట్స్ ఆఫ్ యూ, సూపర్. లొకేషన్ లో ఎంత పండగ వాతావరణం ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ దగ్గర నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా ఆయన జర్నీ. ఆకెళ్ళ ఉదయ భాస్కర్ రావు గారు నరసమ్మల జంటకు పండిన ఆకాశమంత పంట, వెలకట్టలేని పదాల మూట. ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ గారు, మీ పదాలకు వందనం, మీ సంస్కారమైన పంచులకు అభివందనం. ఎక్కడైనా మనుషులకు అభిమానులు ఉంటారు, కానీ మొదటిసారి మాటలకి అభిమానులు కొల్లగొట్టారు. ఒక తరం గుర్తుండిపోయే కామెడీ రాయడం, తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు తీయడం, తరాన్ని మార్చే తోట లాంటి మాటలు, తల రాతని మార్చే ప్రేరణ పలుకులు మీ సొంతం కాబోలు. అతను రాసే ప్రతి అక్షరం కూడా ఆనందపడుతుంటే నేను వచ్చాను ఫస్ట్ బయటకి.
ఒకవేళ మాటలకి మాటలు వస్తే మొదట చెప్పే మాట థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారిలో ఇంకా మంచి క్వాలిటీ ఏంటంటే ఫ్రెండ్షిప్ కి విలువిస్తారు ఆయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు ఒక ఇన్స్పిరేషన్. ఆయన నా మిత్రుడు, ఆయన నా మిత్రుడే. We all love you, Trivikram sir. Once again, many more happy returns of the day. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.